అభిమానించే అభిమానుడి సినిమా చూడడానికి వెళితే సినిమా జీవితంలో సినిమా లేకుండా చేసినటువంటి ఆ రోజు ఘటన సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటనని ఒక దిక్కు యాజమాన్యం ఇంత ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ అక్కడ చేరుకున్నప్పుడు వాళ్ళకి దానికి కావాల్సినటువంటి భద్రత తీసుకోకపోవడము, అంతేకాకుండా వితౌట్ పర్మిషన్స్ ఆయన బయటకు వచ్చి కారులో నుంచి దిగి అక్కడ ఉన్నటువంటి జనాలకి అభివాదం తెలిపి, ఉన్నటువంటి జనాలు ఒక సెలబ్రిటీ అంటేనే పడిచచ్చేటటువంటి జనరల్గా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకొని కింద పడిపోయి తన కొడుకుని రక్షించే తరుణంలో తను కొడుకు మీద పడుకుంటే తన మీద తొక్కుకుంటూ వెళ్ళినటువంటి రేవతి ప్రాణం పోవడం అనేది చాలా అమానుషమైనటువంటి ఘటన. దాన్ని పూర్తి స్థాయిలో చింతిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా మా ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకి, ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరి తరఫున వారి కుటుంబానికి మరి భగవంతుడు కూడా అండగా ఉండాలని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా ఈరోజు 11వ రోజు చనిపోయి రేవతి వారి కుటుంబానికి ఇంకా జీవితంలో ఇదొక్కటి పెద్ద తీరలేనటువంటి లోటు, ఇంకో జీవితం పణంగా పడొద్దు అనేది మేమందరం కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాము. ఆ చిన్నారి తేజశ్రీ హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. భగవంతుడు తన తల్లి ఏదైతే కొడుకు ప్రాణాలని కాపాడుకోవాలి అని కార్పొరేషన్ చైర్మన్ గా మీరు అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పరామర్శించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వెళ్తున్నాం. ఈ రోజు 11వ రోజు వాళ్ళ కుటుంబాన్ని ఇంటికి వెళ్ళి పరామర్శించి వాళ్ళ కుటుంబాలకి ధైర్యం చెప్పి, అలాగే అక్కడి నుంచి ఆసుపత్రికి వచ్చి ఆసుపత్రిలో తేజశ్రీని చూసి ఆ తర్వాత మిగతా విషయాలు కూడా అక్కడ ఏం జరిగింది, ఎలా ఉన్నారు, ఏంటి అన్ని విషయాలు కూడా మళ్ళీ ఒకసారి మీడియా ముందుకు వస్తాను నేను. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈరోజు ప్రభుత్వం వారికి చేరువుగా ఉంది. సామాన్యునికైనా కూడా, సెలబ్రిటీకైనా కూడా, ఎవరికైనా కూడా చట్టం తన పంతం చేసుకొని పోతుంది. ఈరోజు ప్రజాపాలనలో మా ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఎవరికైనా సరే ఒకే న్యాయం అని మా ప్రభుత్వం ముందుకెళ్తోంది. కాబట్టి ఇందులో ముఖ్యంగా మా ఆర్యవైశ్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నేను కూడా కార్పొరేషన్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు చనిపోయినటువంటి రేవతి ఆర్యవైశ్య బిడ్డ, ఈరోజు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి తేజశ్రీ రేవతి బిడ్డ, వారిద్దరూ కూడా ఈరోజు ఆర్యవైశ్యులు కావడము కొంత ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి ధైర్యంతో, అంటే పోయిన ప్రాణాలు ఎలాగూ తీసుకురాము, సామాన్యులకు ఎవరికైనా కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని ఒక ధైర్యం ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సెలబ్రిటీ అయినంత మాత్రాన కొన్ని గంటలు జైల్లో ఉంటే ఆ కుటుంబాన్ని బారులు తీరి ఉన్న డబ్బున్న వాళ్ళందరూ, బలిసిన వాళ్ళందరూ, సెలబ్రిటీలందరూ వాళ్ళ ఇంటి అల్లు అర్జున్ ఇంటికి చేరుకునే వరకే వందలాది మంది అక్కడికి చేరుకొని ఆయనను పరామర్శించి, ఆయన ఏదో ఇబ్బందులో ఉన్నాడు, దేశం కోసం పోరాటం చేసి వీర సైనికుడుగా తిరిగి వచ్చినాడేమో అనుకునేటట్టుగా ఇంటి దగ్గరికి వెళ్ళి తల్లి, కొడుకు, బిడ్డ, తండ్రి అందరూ కూడా, వాళ్ళ బాబాయిలు, వాళ్ళ మేనమామలు అందరూ కూడా వాళ్ళ కోసమే, ఆయన కోసం ఎదురు చూశారు. కానీ ఆసుపత్రిలో ఉన్నటువంటి తేజశ్రీ కానీ, చనిపోయినటువంటి రేవతి కోసం కానీ ప్రతిపక్షాలు కానీ, ఇంకా ఇతరత్ర మరి పొలిటికల్ లీడర్లు ఎవరు కూడా వారి కుటుంబాన్ని, ఎందుకంటే పేదవాడు సామాన్యుడు కాబట్టి పోతే పోయింది ప్రాణమే కదా అనుకుంటున్నారు. ప్రాణం సెలబ్రిటీకైనా ఒక గుప్పెడు గుండెనే ఉంటది, పెద్దోడికైనా గుప్పెడే ఉంటది, చిన్నోడికైనా గుప్పెడే ప్రాణము. కానీ ఈ ప్రాణము కోట్లు ఇచ్చినా, లక్షలు ఇచ్చినా అసలు తిరిగి రానిది కాబట్టి వాళ్ళ కుటుంబానికి అండగా లేనందుకు ఈరోజు బాధగా ఉంది. కానీ ఈరోజు 4.5 కోట్ల మంది ప్రజల దీవెన అందుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు సామాన్యుడి పక్షాన ఉన్నందుకు, ఎంతమంది అటు సైడ్ సెలబ్రిటీలు 1% ఉన్నా కూడా మిగతా 99% ఈరోజు ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా హర్షధ్వానాలని, పోయిన ప్రాణం తీసుకురాలేం కానీ ప్రభుత్వం అండగా ఉన్నందుకు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి. అంటే ఒక సెలబ్రిటీని కూడా జైలుకు పంపించవచ్చు తప్పు చేస్తే అనేది నిరూపించారు. ఎవడైనా ఎంత పెద్దవాడైనా కూడా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే, నేరస్తుడుగా పరిగణించాల్సిందే అనేది ఈరోజు నిరూపితమైంది. కాబట్టి ఇదే స్థాయిలో మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు రేపు ఎవరికి ఏ ఇబ్బందులు కలిగినా, ఎవరి వల్ల ఇబ్బందులు కలిగినా, ఏ ప్రాణం నష్టమైనా కూడా ఇదే విధంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. ముఖ్యంగా 25 లక్షలు ఇచ్చిండ్రు అని కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి వెధవలకి నేను సమాధానం చెప్తున్నా. 25 లక్షలు ఇస్తే రేవతి ప్రాణం తేగలుగుతారు అనుకుంటే దేశంలో రోజుకు వందలాది మంది చచ్చిపోతారు. డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి 25 లక్షలు ఎన్నో ఇస్తాము, అందరం చందాలు వసూలు చేసుకొని ఇస్తాం. కావాలంటే పోయిన ప్రాణాలన్నీ తీసుకొని రాగలుగుతారా అనేది నా ప్రశ్న. ఏదో ఆసుపత్రిలో ఖర్చులు భరిస్తున్నాము, 25 లక్షలు ఇచ్చినాము, ఇంకేం కావాలి అనే ప్రశ్న మూర్ఖులకి మూతోడు జవాబు నేను చెప్తున్నా. ప్రాణం వాపస్ తీసుకురండి. ఇట్లాంటి 25 లక్షలు మా ఆర్యవైశ్యులందరూ ఇంటింటికి చందాలు వసూలు చేసుకొని మీకే ఇంకేమైనా
ఖర్చులకు అవసరం మేడం, వస్తాయేమో ఇప్పుడు- మేము ఇస్తాం. మేడం, రేవతి ఇప్పుడు- బతికొస్తే మేమందరం కూడా చందాలు వేసుకొని మీరు 25 లక్షలు ఇచ్చారు కదా, మా కార్పొరేషన్ ద్వారా మా ఆరవయసుల సంఘాల ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా రూపాయి పోగేసి మీకు వాపస్ ఒక 50 లక్షలు ఇస్తాము. రేవతి ప్రాణం వాపస్ తీసుకురండి. మేడం ఇప్పుడు అల్లు అర్జున్ అయినా కానీ 25 లక్షలు ఇస్తాం ఒక కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి చెప్పారు. కానీ మన A1 గా ఉన్నటువంటి సంధ్య థియేటర్ యాజమాన్యం మరి దీని గురించి సానుకూలంగా అయితే స్పందించలేదు. దాని గురించి మీరు ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు అయినాయి, అరెస్టులు అయినాయి. దాని విషయంలో వాళ్ళు స్పందించలేదా చట్టం పరిధిలో ఉంది. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆ సంధ్యా థియేటర్ కి కోర్టు ఏం శిక్ష వేస్తుంది, ఆయన ఏం పరిహారం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది కోర్టు పరిధిలో ఉన్నటువంటి వాట. నేను ఇప్పుడు వాళ్ళు ఏమన్నా కనుక అగెనెస్ట్ మాట్లాడితే డెఫినెట్ గా వాళ్ళకు కూడా మేము సమాధానం చెప్పేవాళ్ళం. వాళ్ళు స్పందించలేదు కాబట్టి కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాన్ని మా ప్రభుత్వం కానీ చట్టం కానీ చూసుకుంటది. దాని విషయంలో నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒకటి మాత్రం హెచ్చరిస్తున్నా, ఇలాంటి ఏ కార్యక్రమం తీసుకున్నా ఈ రోజు ఒక రేవతి, రేపు ఇంకో రేవతి కావద్దు. రాష్ట్రంలో ఎక్కడైనా ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఇంకోసారి మా ప్రభుత్వం కూడా ఇలాంటి పర్మిషన్స్ ఇయ్యము అని చెప్పేసింది. కాబట్టి డబ్బు ముఖ్యం కాదు, ప్రాణాలు ముఖ్యం అనేది గ్రహించాలి. ఎవరికైనా కూడా ప్రాణహాని జరిగేటటువంటి ఏ కార్యక్రమం కూడా మా ప్రభుత్వం తీసుకోదు అనేది నాకున్నటువంటి నమ్మకం. కాబట్టి ఆ సంధ్యా థియేటరు కేవలం ఊరికే ఏదో చేతులు దులుపుకొని నేను ముందుకొస్తాననేది కాదు. రేపు పొద్దున్న థియేటర్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను నేను మా కార్పొరేషన్ ద్వారా.